తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నటువంటి పరిస్థితి అయిపోయింది ట్రంప్ది. తాజాగా వలసదారుల బహిష్కరణ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్కు ఒక పెద్ద షాక్ అయింది. ఏదైతే ట్రంప్ పంపిద్దాం అనుకున్నటువంటి వాళ్ళని పంపించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 1795 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ని వినియోగించి అమెరికాలో ఉంటున్న వెనిజులాకు చెందిన గ్యాంగ్ను బహిష్కరించాలని ట్రంప్ ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. వాళ్ళ బహిష్కరణ చట్టబద్ధంగా సవాల్ చేయడానికి వాళ్ళకి తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన వాళ్ళు బలవంతంగా పంపడాన్ని అనుమతించమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పునిచ్చింది. వాళ్ళలో అనేక మంది హంతకులు ఉన్నారు, మాదక ద్రవ్యాల వ్యాపారులు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వాళ్ళని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఈలోపు వాళ్ళు దేశంలో అనేక నేరాలకు పాల్పడతారు. ఇది అమెరికాలకు హాని కలిగిస్తోంది. కోర్టు తీర్పు మరింత మంది నేరస్తులని మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రోత్సహిస్తున్నట్టు అవుతోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. గత అధ్యక్షుడు జో బైడెన్ లక్షలాది మంది క్రిమినల్స్ని అక్రమంగా మన దేశంలో రావడానికి అనుమతిచ్చారు. వాళ్ళని బయటికి పంపించేందుకు మాత్రం మన సుదీర్ఘమైన చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తుంది. మన దేశాన్ని రక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్ల కృతజ్ఞతలు. ఇది అమెరికాకి చెడ్డ ప్రమాదకరమైన రోజు అంటూ ట్రంప్ అంటే అందులో మద్దతు ఇచ్చినటువంటి జడ్జీలకేమో సమర్థిస్తూ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి జడ్జీల మీద కోపంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట.